ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడ చూసావా? నా ఫోటో నాకే చూపిస్తున్నాడు. ఎవడి ఎదవా? ఇతను నీకేమన్నా బాకీయా? అవును. అయితే తెలియదు. నా మొహం చూసి చెప్పు. నా మొహానికి నా మొహం అడ్డు తీస్తే నీ మొహం చూసి చెప్తా. నువ్వా? నువ్వా? ఏడి? రన్నింగ్ రేసులో నాతో పెట్టుకుంటావా? దెబ్బైపోతావు. శబాష్. ఎక్కడికి పోతావు బే? ఎక్కడికైనా పోతాం బే. ఎవరు నువ్వు? తలపైకెత్తు. ఎత్తే. లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో. ఇచ్చా. నువ్వా? అక్కడ నేనే, ఇక్కడ నేనే. ఏడిసావు. కొబ్బరి చెట్టు మీద కోతిలాగా అపోజేంటి? ఇదిగా వెనకాల కరెంట్ వైర్ లూజ్ కనెక్షన్ ఉంది. షాక్ కొట్టిందో కాకిలాగా మాడి చేస్తావు. ఉత్తిని సరదాగా జోక్ చేశా అన్నమాట. ఆగు. ఎక్కడికి పోతావు? నీ కోసం స్టేట్ లెవెల్లో వెతికా, సెంటర్ లో దొరికావు. ఓడబొడిచావు గాని ఇంతకీ ఏంటో చెప్పు. మా తాత విషయం తెలుసు. నాకు గాంధీ తాత తప్ప ఏ తాత తెలియదు. తెలియదా? తెలీదు. తెలియదు? గుర్తు తెచ్చుకో. ఆ రోజు ఆదివారం, అష్టమి నాడు, అమావాస్య, పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. దూకు, గెంతు, కెలుకు. ఎవరి బక్క భీష్ముడు? మా తాత. వయసు ఎంత? ఓ 102 ఉంటాయా? ఇంకో 30 ఏళ్ళు బతుకుంటే ఉంటుంది. ఉంటుందండి, ఉండాలి. అవసరమైతే నా ఒంట్లోంచి 30 ఏళ్ళు తీసి మా తాతకి ఎక్కించండి. ఇంకా నయం, ఆయన అస్థి పంజరం తీసి నీకు ఎక్కించమన్నావు కాదు. అవసరమైతే అది కూడా చేయండి డాక్టర్. ఈ ప్రపంచంలో నాకు మా తాతకి నేను తప్ప మరెవ్వరూ లేరు. నో, మీ ఇద్దరికి నేనున్నాను. మీ తాతకి ఏం భయం లేదు. ఈజీగా చేస్తాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అది చెప్పాల్సింది నువ్వు. మందు తాగుతావా? గత 50 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ ఏ మందు ఇచ్చినా తాగుతూనే ఉన్నాను. అర్థమైపోయింది. మీ తాతకి కడుపులో మందులు పెరిగిపోవడం వల్ల ప్రాబ్లం. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్? ఇదిగో ఈ మందులు పట్టుకొచ్చాయి. ఇదేంటి? మందులతో పాటు సిగరెట్ పెట్లు, అగ్గిపెట్లు కూడా రాశారు. మందులు మీ తాతకి, మందుగుండు సామాగ్రి నాకు. నా ఖర్చులు పేషెంట్ అకౌంట్ లో రాయడమే నా విజయం వెనకున్న రహస్యం. అలాగే తాత, నేను వెంటనే వస్తాను. నువ్వేం భయపడకే. మీ నాన్నే. మరి స్ట్రెచ్చర్ ఏది? తెచ్చిరా నీ మొహమా. ఇదిగో సుందరమ్మ, ఈ 2 రూపాయల నుంచి మిగతా 3 రూపాయలు తర్వాత ఇస్తా. దొంగ సచ్చినోడా, ఇది వరకే 2 రూపాయలు బాకీ. మొత్తం 5 రూపాయలు ఇచ్చి కదులు. ఇచ్చి పెట్టావు కదా. ఇదిగో సుందరమక్క, మంచి ఉల్లి. అమ్ము, డబ్బు లేకుండా దోశలు అడిగితే వాతలు పెట్టి మనిషిలా కనపడుతుంది. ఇదిగో సుందరమ్మ, ఒక దోశ. బావా, మోర్పూలు ఎట్టుకెళ్ళు. ఇప్పుడు ఎందుకే? రాత్రికి. అలాగేలే. ఇదిగో. అవును, ఇందులో కారపొడి నెయ్యేదా? నీ మౌనికి కారపొడి నెయ్యి ఒకటే తక్కువ. ఏమిటి గొడవ? ఏమంటున్నాడు? ఆకలితో ఉన్నాడంట, అట్టు పెట్టమంటున్నాడు. పాపం మూగోళ్ళలాగున్నాడు. తిండి లేక వస్తాడో ఏమో. పట్టు, ఆకు పట్టురా. తిను. ఒరే మూగడా, ఆకలి తీరిందా? పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఒరే ఒరే, ఇదిగో. ఏమే సుందరమ్మ, ఆడికేమో ఊరికనే పెడుతున్నావు, మాకు అప్పిమ్మంటారు ఇస్తావేటే? ఆడంటే మూగోడు, ఆడికి పెడితే పుణ్యం వస్తది, నీకు పెడితే నష్టం వస్తది. ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి. పాపం. అమ్మయ్యా, ఆకలి బాధ అయితే తీరింది. ఎవడన్నొక్క బీడీ ఇచ్చాడనుకో.
రెండు దమ్ములు లాగితుంటది. అన్నా అన్న రమేశ్వరన్న ఏంటి? ఏం లేదన్నా, నేను బస్ దిగ్గానే నా సంచి, నా బట్టలు, అందులో ఉన్న డబ్బులు అన్నీ ఎవరో కొట్టేశారన్నా. డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా, ఒక్క బీడీ ఉంటే అన్న దవడలు లాగేస్తున్నాయి. బీడీ అడుగుకోవడం ఏంటా? సిగరెట్ అడిగితే బాగుండదు కదన్నా, అందుకని బీడీ అడుగుతున్నాను అన్న. ఇక పో. ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కడుపు నిండా దోశలు పెట్టింది. ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు. ఈ పద్ధతి బాగున్నట్టుందే. నీ చేతులు విరిగిపోను. నన్ను మోసం చేసి నా దగ్గర తేరగా దోశలు తింటావట్రా? ఆకలేసింది. ఆకలేసిందా? నాకు నేను కొట్టాలి. నన్ను కొట్టి కదా, పందికొక్కు సమానం. ఆగరా, ఆగరా, ఆగరా. మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుకొట్టి పొయ్యిలో పెడతాను. యాదవ దొంగ సచ్చి. ఎరా నరసింహం వస్తాడంటావా? వచ్చినట్టు వస్తాడు. నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా? ఏండే ఆయన వాళ్ళ తమ్ముడు గారిని వేసుకొస్తే నేను మీకున్నాను కదా, మీరు అలా గమ్మునుండండి, నేను చూసుకుంటాను. ఇదిగా నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక. నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆడు చెట్టు కూర్చుంటాడు. అన్నయ్య నువ్వు కాస్త బెంకంగా ఉండు, నీ తరఫున నేను మాట్లాడతాను కదా. అలాగే. రే ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాటకెదురు లేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అబ్బే ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పని మాటలు. చేసిన ఏదో పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడుంటానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. అర్మాయ్! చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడేస్తే ఎవరికి కావాలి? ఒరేయ్, ఒరేయ్! ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించను అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేశాడు. ఒరేయ్, ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు బుద్ధొచ్చి నీ అంత నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించు అనే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు. ఇది జరగదు. పోరా, నిలవ నీళ్ళకుండా పోతావురా. అయ్యారు అంత మాట్లాడకండి. అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగ్లా చూసాం. బంగ్లా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంతకాలం ఈ ఎదవ కూడా బాగుపడ్డా. ఇక మనం వెళదాం పద. ఇదిగో నరసింహ గారు జాగ్రత్త అండి, పొలం గట్ల మీద ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. అయ్య బాబాయ్, ఇలా కొట్టారంటండి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే. మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడిద గుడ్డు మడతలో కెడతా అన్నారు. ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మేషం లేదు. నోర్మోయ్, నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తున్నావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను. పద. రండి.